హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు భరద్వాజ్ స్టడీ సర్కిల్. నేను మీ సునీంద్రాని. చాలా రోజుల తర్వాత మళ్ళీ మీ ముందు రావడం జరిగింది. వాటికి గల ప్రధాన కారణం ఏంటంటే, ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో మెగా డిఎస్సి అని చెప్పేసి ప్రకటించడం జరిగింది కదా. ఆల్రెడీ మనకి ఇక్కడ సరాసరి 17,000 వరకు కూడా పోస్టులని విడుదల చేస్తారు అనేటటువంటి వాటిపైన కూడా ఈ యొక్క ఫస్ట్ సంతకం కూడా చేయడం అనేది జరిగింది ముఖ్యమంత్రి గారు. అయితే దాని గురించి ఈరోజు మనం చర్చించుకుందాం. ఇక్కడ మీరు టెట్ ఎవరైతే రాస్తున్నారో, టెట్ రాసేవారు ఈ అక్టోబర్ 3వ తేదీ నుంచి అక్టోబర్ 20th వరకు కూడా మీకు ఎగ్జామ్స్ ఉన్నాయి. కాబట్టి వాటికి కూడా రేపటి నుంచి మీకు ఈ యూట్యూబ్ ఛానల్ ద్వారా మీకు టెస్ట్ సిరీస్ అందించడం అనేది ఫ్రీగా అందించడం అనేది జరుగుతుంది. ఇంకొక విషయం ఏంటంటే, డిఎస్సి నోటిఫికేషన్ ఎప్పుడు వస్తుంది అని చెప్పేసి కూడా చాలా వరకు కొద్దిగా తర్జన పడుతూ ఉన్నారనమాట. అది వాటి గురించి కూడా చెప్పుకుందాం, డిస్కస్ చేసుకుందాం క్లియర్గా. ఓకే, పేపర్ కూడా ఎలా ఉండబోతుంది అనేటువంటి వాటి గురించి కూడా డిస్కస్ చేసుకుందాం. అయితే అంతకంటే ముందుగా ఇప్పుడు మనకి లేటెస్ట్గా ఆర్బీఐ అనేది, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అనేది తలసరి ఆదాయం పైన ఒక నివేదిక విడుదల చేయడం అనేది జరిగిందండి. ఆ నివేదిక ఏంటంటే ఆర్బీఐ హ్యాండ్ బుక్ అనమాట. ఓకే, ఆర్బీఐ హ్యాండ్ బుక్ అనేటటువంటి ఆ బుక్ని విడుదల చేయడం జరిగింది. 2023-24కు సంబంధించి దేశ ఆర్థిక వ్యవస్థ గణాంకాలతో ఈ యొక్క ఆర్బీఐ హ్యాండ్ బుక్ అనేది విడుదల చేయడం జరిగింది. అయితే దీని ప్రకారం చూసుకున్నట్లయితే ఆంధ్రప్రదేశ్లో ప్రధానంగా గమనించుకున్నట్లయితే 2019-20లో ఆదాయం, ఈ యొక్క దేశ తలసరి ఆదాయం చూసుకున్నట్లయితే, మొత్తం దేశం మీద చూద్దాం, ఫస్ట్ ఆంధ్రప్రదేశ్ తర్వాత చూద్దాం. దేశ తలసరి ఆదాయం చూసుకున్నట్లయితే 152,504 రూపాయల వరకు కూడా ఉందండి. అయితే 2023-24కు చూసుకున్నట్లయితే ఆర్థిక సంవత్సరానికి చూసుకున్నట్లయితే ఇక్కడ 2,14,951 రూపాయల వరకు కూడా చేరడం అనేది జరిగింది. అయితే మరికి ఇదే సమయంలో మనం చూసుకున్నట్లయితే మన ఆంధ్రప్రదేశ్లో 2019-2020 సంవత్సరానికి, ఆర్థిక సంవత్సరానికి గాను చూసుకున్నట్లయితే ఇక్కడ 1,60,340 రూపాయలు చేరుకుంది. దాని తర్వాత 2023-24 ఆర్థిక సంవత్సరానికి మనం చూసుకున్నట్లయితే 2,42,479 రూపాయల వరకు కూడా ఇది చేరుకోవడం జరిగింది. అయితే మనకి తలసరి ఆదాయం అంటే ఏంటండి అనేది కూడా మనం ఒకసారి ఆలోచించుకోవాలి. తలసరి ఆదాయం అంటే ఏదైతే రాష్ట్రం ఉంటుందో లేదా ఏదైతే కేంద్రపాలిత ప్రాంతం ఉంటుందో వారి యొక్క ఆ రాష్ట్రం లేదా కేంద్రపాలిత ప్రాంతం యొక్క మొత్తం సంపాదన డివైడెడ్ బై అక్కడ ఉండేటటువంటి ప్రజలు, ఓకే, పాపులేషన్తో మనకి డివైడ్ చేయడం జరుగుతుంది. దాన్ని డివైడ్ చేసుకొని ఇక్కడ మనకి తలసరి ఆదాయం ఎంత ఉంది అనేటటువంటి వాటిని ప్రకటిస్తూ ఉంటారు. అయితే ఇక్కడ మనకి దేశ సగటు ఆదాయంతో పోల్చుకున్నట్లయితే రాష్ట్ర సగటు ఆదాయం అనేది 2023-24 ఆర్థిక సంవత్సరంతో పోలిస్తే, ఓకే, 2023-24లో రాష్ట్ర ఆర్థిక వ్యవస్థలో ఈ యొక్క తలసరి ఆదాయం అనేది పెరుగుదల నమోదైంది. ఇది మెయిన్ ఇంపార్టెంట్ పాయింట్. అంటే పెరిగిందా తగ్గిందా, వాటి యొక్క సినారియో ఏంటనేది అడుగుతారు. కాబట్టి ఇది చాలా ఇంపార్టెంట్ పాయింట్గానే మీరు పరిగణించవచ్చు. అయితే ఆంధ్రప్రదేశ్లో పెరగడానికి గల కారణం ఇక్కడ మనకి చెప్పడం కూడా జరిగిందండి. ఏంటంటే ఇక్కడ ఎంఎస్ఎంఈలు ఉంటాయి. ఓకే, ఎంఎస్ఎంఈలు మైక్రో స్మాల్ మీడియం ఎంటర్ప్రైజెస్ అని చెప్పేసి ఉంటాయి. ఈ మైక్రో స్మాల్ మీడియం ఎంటర్ప్రైజెస్ తరహా కూడా మొత్తం ఇక్కడ కోవిడ్ సమయంలో కూడా ఇక ఇండస్ట్రీస్ అనేవి రన్ అవ్వడం అనేది జరిగింది. మీరందరూ కూడా, మనం అందరం కూడా గమనించి ఉన్నాం. కాబట్టి అందుకోసం అని చెప్పేసి ఆంధ్రప్రదేశ్లో పెరిగిందని చెప్పేసి కూడా ఆర్బీఐ హ్యాండ్ బుక్ అనేది కూడా తెలియజేయడం అనేది జరిగిందండి. ఓకే, ఇది మనకి చాలా ఇంపార్టెంట్. ఓకే, ఇదంతా కూడా ఎకానమీలో, కరెంట్ ఎకానమీ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇంపార్టెంట్గా భావించాలి. ఇంకొకటి, మీకు కరెంట్ అఫైర్స్లో కూడా ఇది అడిగేటటువంటి ఛాన్స్ అయితే మాత్రం ఉంటుందండి. ఓకే, ఇది మనకి లేటెస్ట్ గణాంకాల ప్రకారం మనకి ఇక్కడ చెప్పుకోవడం అనేది జరుగుతుంటుంది. ఓకే, నెక్స్ట్ మనం చూసుకున్నట్లయితే ఇక్కడ డీటెయిల్స్లోకి వెళ్దాం. ఏది డిఎస్సి నోటిఫికేషన్ ఎప్పుడు, ఎగ్జామ్ ఎప్పుడు, ఏంటి విషయాలు, ఓకే, అసలు పరిస్థితి ఏంటి అనే గందరగోళం విషయంలో అసలు గందరగోళం పడనవసరం లేదు. ఎందుకు అనంటే నవంబర్లో రిజల్ట్ ఇస్తారు టెట్, మనకి డిసెంబర్లో కానీ జనవరిలో కానీ నోటిఫికేషన్ విడుదలయ్యేటటువంటి ఛాన్సెస్ మోస్ట్ ప్రాబబుల్గా ఉన్నాయి.
లేదా డిసెంబర్లోనే నోటిఫికేషన్ వచ్చేటటువంటి అవకాశం మ్యాక్సిమం పాసిబిలిటీస్ ఉన్నాయి. కాబట్టి డిసెంబర్లో నోటిఫికేషన్ వచ్చినట్లయితే జనవరి, ఫిబ్రవరి, మార్చ్ 3 నెలల వరకు కూడా టైం ఇచ్చి 100 రోజుల వరకు టైం ఇచ్చి ఇక్కడ మీకు ఎగ్జామ్ అనేది మార్చ్ నెలలో కండక్ట్ చేసేటటువంటి అవకాశాలు మోస్ట్ ప్రాబబుల్లీ ఉన్నాయి. ఓకే, ఎక్కడా కూడా ఈ యొక్క డౌట్స్ లేకుండా, ఎక్కడా కూడా ఈ కనీసం వేరే ఎగ్జామ్ గురించి కూడా ఆలోచించకుండా ఓన్లీ ఎవరైతే డిఎస్సి టెట్ ముందు చూసుకోండి బాగా. ఎందుకంటే వీటి నుంచి కూడా ఒక్క మార్కు కూడా మనకి మిస్ అవ్వకూడదు మీకు. ఇంకోటి డిఎస్సి, ప్రధానంగా డిఎస్సి కూడా చాలా ఇంపార్టెంట్. కాబట్టి మీరు ఎవరైనా సరే ఈ టెట్కి ప్రిపేర్ అయ్యేవారు ఎవరైనా సరే ఉన్నట్లయితే వారు మన యూట్యూబ్ ఛానల్ని ఫాలో అవ్వండి. ఓకే, మీకు రేపటి నుంచి నేను టెస్ట్ సిరీస్ అనేది ఫ్రీగా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఎక్స్ప్లెనేషన్తో పాటుగా మీకు ఇవ్వడం అనేది జరుగుతుంది. పెడగాజీ మెయిన్, ప్రధానంగా పెడగాజీ ఇవ్వడం జరుగుతుంది. అది చాలా ఇంపార్టెంట్. ఓకే, ఇంకా కరెంట్ అఫైర్స్ కూడా మీరు మన యూట్యూబ్ ఛానల్లో ఫాలో అయ్యి మీరు నేర్చుకోవచ్చు ఈజీగా. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. అందరూ కూడా చూస్తున్నారు, ఒకసారి లైక్ కొట్టండి, షేర్ చేయండి ఫ్రెండ్స్కి. మీరందరూ కూడా సబ్స్క్రైబ్ చేసుకుని నన్ను కొద్దిగా ఎంకరేజ్ చేస్తారని చెప్పేసి కోరుకుంటున్నాను. ఓకే, ఆల్ ది బెస్ట్, ఆల్ ది వెరీ బెస్ట్ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్. ఓకే, ఉంటాను.